ఏ గంగా షర్ట్ ఎక్కడ? డాడీ 100 రూపాయలు నోట్స్ కొనుక్కుంటా. నోట్స్ ఎందుకురా? 100 రూపాయలు ఉంటే ఎంచాక కోట్ రాయొచ్చు. నీకు తెలుసా ఇట్రా, ఆ 100 ఉంటే కోట్ వేస్తాగా నోట్స్ ఎందుకురా? నీకు విషయం చెప్తా విను. చదువుకుంటే పుణ్యం వస్తుంది, తాగితే మత్తు వస్తుంది. ఏది ముఖ్యం? మత్తు ముఖ్యం. ఓకేనా? మీ అమ్మ మాటలు గ్రై చెడిపోతావు. నా మాటను ఏ గంగా మా దారి మళ్ళీ తాగొచ్చినవా? సరే సపోర్ట్లు కావాలనా నీకు? అయ్యో లే వద్దని చెప్పా నీకు. దేవుడా చల్ చల్ మార్నింగ్ సిట్ డౌన్. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? కమ్ ఇన్. ఏంటి చందు ఇంత లేట్ అయింది? మా ఇంట్లో గొడవ జరిగింది మ్యామ్, అందుకే లేటుగా వచ్చాను మ్యామ్. లేటుగా వస్తే పనిష్మెంట్ తెలుసుగా. One, 2, 9 ప్రజెంట్ మిస్, 10 ఎస్ మిస్, 11 ప్రైమ్ మిస్. ఎవరి నోట్స్ వాళ్ళు రాసుకోండి. చందు స్టాండ్ అప్. నీ నోట్స్ ఏవి? మ్యామ్ మ్యామ్ నా దగ్గర లేవు మ్యామ్. లేకపోతే ఎలాగా? హోంవర్క్ చేయకుండా ఎలా ఉంటున్నావు? మ్యామ్ మా నాన్న కొనివ్వట్లేదు మ్యామ్. అలా కాదు, రేపు మీ డాడీని తీసుకొని రా. ఓకే మ్యామ్. సరే కూర్చో. అవునరా చందు, నిన్ను నోట్స్ ఏవిరా? మా డాడీ కొనివ్వలేదురా. మీ డాడీ తాగుతున్నట్టు కదా? అవునరా చందు, మీ డాడీ రోడ్ పక్కన పడిపోయి ఉన్నాడు కదా బాగా తాగి. సైలెన్స్. పిల్లలు నేను వెళ్తున్నాను, అందరూ హోంవర్క్ చేసుకొని తీసుకురండి. చందు నువ్వు కూడా సైలెంట్గా ఉండండి. ఇంట్లో తినడానికి తిండేలేదు కానీ 100 పెట్టి తాగొస్తున్నావా? నా ఇష్టం. అమ్మా పొరగానికి బట్టల్లో బాతల్లో కానీ నీకు తాగడానికి వస్తున్నాయా? నీ తాడు దెంప నీ తలపండు వాళ్ళగా నువ్వు సావరణ చేస్తలేవు. చందు నేను నోట్స్ ఏవిరా? మా డాడీకి చెప్పాను సార్, బుక్స్ కొనివ్వమంటే కొనివ్వట్లేదు సార్. మ్యామ్ చెప్పింది సార్, మా డాడీ దారిలోనే వస్తుంటాడు సార్. డాడీ తాగి తాగి ఎక్కడ పడిపోయి ఉంటాడు, ఇక్కడ ఎలా వస్తాడు? వస్తానన్నాడు సార్. అదిగోండి సార్ మా నాన్న. కన్నా ఏ పిల్లలు సైలెన్స్. ఏందా ఈ న్యూషన్స్? ఏంది సార్? నేను చెప్తా. నా కొడుకు. నీ కొడుకు అయితే బయట తీసుకోవాలి. ఆగు, మాట్లాడుతున్నా. బయటికి తీసుకెళ్ళి మాట్లాడు. నువ్వెవరో చెప్పాను కాదు. నా స్కూల్కి వచ్చినావు అలా నువ్వు? అమ్మేదిరా ఇంటికాడ? అమ్మేది నోట్ బుక్స్ డాడీ. ఇవి బుక్స్ అనేవి? ఇవి అంత పైసలు వస్తాయా? వద్దు డాడీ. డాడీ 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 ప్లీజ్ డాడీ. చెప్పు డాడీ డాడీ ఇవ్వు డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ.
ఇవ్వండి వదిలే చల్ ఆగా ఎవరాడికి నవ్వేటి వరాకు అడ్డం వచ్చి అడ్డం వచ్చిండ్రా మమ్మీ నా బుక్స్ తీసుకొని వెళ్ళి తాగొచ్చిండు మమ్మీ. కోరన్ బుక్స్ కూడా తీసుకొని అమ్ముకొని తాగొచ్చినావా? తాగుతా నువ్వెవరైనా లెక్కలే నీకు అని కంప్లైంట్ ఇస్తావు నువ్వు అన్ని చెప్తావు నువ్వు గిన్నెలు గిన్నెల్ని నర్మేనా ఇష్టం నీకున్నది అని ఈరోజు నేను సావరణ చేస్తా. ఇవాళ నువ్వే ఉండు, ఆగా ఇక నువ్వే ఉండు. అర్థం మందు పైసలు అది మా ఇదే నేను నువ్వు ఇట్లనే రోజు తాగిరా. ఈ సంవత్సరం నేను చేయను. ఈరోజు నువ్వని ఉండాలి, నేనన్ను ఉండాలి. ఏంటి ఎక్కువ మాట్లాడండి. ఏమండి ఏమైందండి? ఏమైందండి? లేవండి. అమ్మా అమ్మా అమ్మ మా ఆయన పడిపోయింది అమ్మ. నోట్ల నుంచి రక్తం వస్తుందమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. కొంచెం అమ్మా వెళ్ళు. అమ్మా మా ఆయన కింద పడిపోయిందమ్మా. కొంచెం రండమ్మా, దయచేసి రండమ్మా. అమ్మా ఎవరు వస్తలేరు చందు, మనమే నాన్నని తీసుకొని వెళ్దాం. సరే అమ్మా. లేవండి, మెల్లగా లేవండి. డాడీ డాక్టర్ డాక్టర్ రండి డాక్టర్. రక్తం పోతుంది డాక్టర్, తొందర రండి డాక్టర్. మెల్లగా మెల్లగండి. డాడీ ప్లీజ్ డాడీ, లవ్ డాడీ. బ్లడ్ వాంతింగ్ చేసుకున్నా సార్, బాగా స్మెల్ వస్తుంది, తాగేస్తున్నాడు. ఏమో అండి, రక్తం కక్కకుండా పడిపోయాడు. ఇతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. తాగి అవయవాలన్నీ పాడైపోయినాయి. 2 hours కంటే ఎక్కువ బ్రతకడు. ఇతని లివర్ అంతా పాడైపోయి లివర్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఎంబడే తీసుకెళ్ళండి ఎక్కడైనా, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి 4-5 లక్షలు ఖర్చు వస్తుందమ్మా, పెట్టుకోవాల్సి వస్తుంది. మరి సార్ మీరే కాపాడాలి సార్. మా ప్రయత్నం మేము చేస్తామమ్మా, మీ ప్రయత్నం మీరు చేయండి సార్. మీరే కాపాడాలి సార్, ఎలాగైనా. డాడీ పద. డాడీ లే డాడీ, డాడీ లే డాడీ ప్లీజ్. చందు డాడీని చూస్తుండే ఎవరైనా పైసలు అడుక్కొని వస్తా. డాడీ లవ్ డాడీ, డాడీ లవ్ డాడీ, డాడీ లవ్ డాడీ ప్లీజ్. డాడీ లవ్ డాడీ, డాడీ లవ్ డాడీ ప్లీజ్. డాడీ డాడీ ప్లీజ్, డాడీ లవ్ డాడీ, డాడీ ప్లీజ్, డాడీ లవ్ డాడీ, డాడీ ప్లీజ్, డాడీ లవ్ డాడీ. డాక్టర్ డాక్టర్ డాక్టర్
సార్ ఇక్కడ పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నాడు సార్ అంటున్నాడు. మీరు తొందర అర్జెంట్ రండి. శ్వాస ఆడుతుందా? శ్వాస ఆడుతుంది, హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, ఇలా జంప్ అవుతుంది సార్. సరే ఇది తీసుకున్నాడు. ఏమైంది బాబు? ఏమైంది? ఇలా ఇలా అంటున్నాడు సార్ మా నాన్న. బాబు మీ డాడీ చనిపోయాడు బాబు. డాడీ మమ్మీ డాడీ చనిపోయాడు మమ్మీ. డాక్టర్ డాక్టర్. ఏమైంది సార్ మా మమ్మీ కింద పడిపోయింది సార్. కింద పడిపోయింది సార్. డాక్టర్? బాబు మీ అమ్మ కూడా చనిపోయింది బాబు. ఏం చేయలేం బాబు. అమ్మ 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 లేవమ్మ. డాడీ లేవు డాడీ. డాడీ డాడీ ప్లీజ్ డాడీ లేవు డాడీ. అమ్మ అమ్మ లే అమ్మ. అమ్మ లే అమ్మ ప్లీజ్ అమ్మ లే అమ్మ. డాడీ లే డాడీ. డాడీ డాడీ ఇక్కడ చూడు డాడీ ప్లీజ్ డాడీ చూడు డాడీ. డాడీ లేవు డాడీ. మమ్మీ డాడీ మమ్మీ డాడీ. చూశారు కదండి, ఇలా మద్యానికి బానిస అయిపోయి ఎంతో మంది చనిపోతున్నారు. కాబట్టి ప్రజలారా మేము చెప్పేది ఒక్కటే, మద్యాన్ని మానండి, మీ భార్య బిడ్డలతో సుఖంగా జీవించండి. మా దేవేందర్ టీం వాళ్ళు చాలా కష్టపడి ఒక చిన్ని ప్రయత్నాన్ని సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా మీరందరూ ఆశీర్వదించి అవలంబించండి, ఇదే మా కోరిక. సార్ ప్లీజ్ సార్ ఒక రూపాయి ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఆగలేదు సార్ ఒక్క రూపాయి ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. అమ్మ అమ్మ ఒక రూపాయి అమ్మ. అమ్మ ధర్మం చేయండి అమ్మ. అమ్మ అంకుల్ అంకుల్ ఒక పండేవాడి అంకుల్ ప్లీజ్ అంకుల్. డబ్బులు అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ 3 రోజులతో నేను ఇల్లు అంకుల్ ఇవ్వండి అంకుల్. ఒక రూపాయి ఏంటి అమ్మ. అంటే ఏమైనా పైసలు ఉంటే ఇవ్వండి ఆంటీ. ఆంటీ ప్లీజ్ ఆంటీ. ఆంటీ ఆంటీ ప్లీజ్ అండి ఒక రూపాయి ఏంటి ఇవ్వండి.